మనం చాలా విషయాలను మనం ఆహ్, గమనిస్తాం మనం. ముఖ్యంగా గొప్ప గొప్ప భక్తులు ఈ యొక్క పత్రికను చదువుట ద్వారా దేవునిలో సంపూర్ణంగా ఎదగడం అనేది జరిగింది. అయితే నేను ఈరోజు ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే, మనం చాలా చెడ్డ దినాలలో మనం ఉన్నాం. భక్తిహీనత, భక్తి 2 కూడాను కనిపెట్టలేనటువంటి స్థితిలో అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఏది భక్తో, ఏది భక్తిహీనతో, ఏది నీతో, ఏది దుర్నీతో ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ భాగంలో మనం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ దినాల్లో మనం జరుగుతూ ఉన్నటువంటి యొక్క హ్యాపెనింగ్స్, ఇన్సిడెంట్స్ అన్నీ కూడాను మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య, సంభవాల మధ్య మనం ఉన్నాం. ఆహ్, ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైనటువంటి జబ్బులు, కని విని ఎరుగని రీతిలో మరి ప్రమాదాలు, యాక్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం మనం. మనం ఈ మధ్య నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ కూడా రోజు వింటూనే ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర భయంకరమైన భూకంపాలు వస్తూనే ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమం విస్తరిస్తూ ఉన్నటువంటి దినాలలో మనం ఉన్నాం. అనుకుంటాం ఎందుకని ఇలాగ జరుగుతూ ఉన్నాయి? ఎందుకని అనంటే ఒకటే మాట ఇక్కడ. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము. ఎందుకు ఈ ఉగ్రత, ఈ కోపము? దేనిని బట్టి? ప్రకృతి మీదనా? లేకపోతే ఇంకొక దాని మీదనా? కానే కాదు. మానవుని యొక్క దుర్నీతి. మానవుని యొక్క దుర్నీతి ఎంతవరకు వెళ్ళింది అనంటే, సత్యమును అడ్డగించుట, సత్యమును మరుగుపరుచుట. కాబట్టి అందువలన ఈ యొక్క అడ్డగించుట, లేకపోతే సత్యమును అడ్డగించుట అనేది దేని వలన కలుగుతుంది అనంటే, మనుషుల యొక్క భక్తిహీనత వలన. అన్‌గాడ్లీనెస్. ఈరోజు మనం విగ్రహారాధన పెచ్చుమీరిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రతి ప్రాంతంలో, మన దేశంలో అది పరిపాలనలోకి కూడా వచ్చేసింది. విపరీతమైనటువంటి విగ్రహారాధన. దేవుడిని మరుగు చేసేటువంటి విగ్రహారాధన. దేవుని యొక్క స్థానంలో మానవుడు విగ్రహాన్ని కూర్చోబెట్టాడు. దేవునికి వెళ్ళవలసినటువంటి ఆ శ్రేష్టమైన ఘనత, గౌరవము, మహిమ విగ్రహాలకు చెల్లిపోతూ ఉంది. దీనికి ఎవడు కారకుడంటే మానవుడే. మరి ఒక తండ్రిని తండ్రి అనకుండా వేరే దారిన పోయేవాడిని తండ్రి అంటే తన సొంత కుమారుడు. ఆ తండ్రికి ఎంత బాధ? తన పోలికలో మరి మానవుని సృష్టించి సమస్త సృష్టి మీద అతనికి ఆధిపత్యం ఇచ్చి మరి అతనికి మరి తనకు మారుగా తనకు ప్రతినిధిగా దేవుడు ఉంచితే దేవుడు ఆ దేవుని ప్రక్కన పెట్టేసి నీవే దైవము అని అశ్లీలమైనటువంటి విగ్రహాలు, అనైతికమైనటువంటి పద్ధతుల ద్వారా దేవుడు నీవే అని విగ్రహారాధన జరిగేటువంటి దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన మోసాలు, ఎక్కడికక్కడ మోసాలు, ఎక్కడికక్కడ అక్రమ సంపాదన, ఎక్కడికక్కడ లంచగొండితనం. ఇలాంటి మరి మానవుడు
ఎందుకు ఇలాగ తయారవుతున్నాడంటే సత్యమును ప్రక్కన పెట్టేశాడు. అడ్డగించేశాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునయున్నాను అని చెప్పినటువంటి సృష్టికర్తను ప్రక్కన పెట్టేశాడు. ఆయనకు వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టేశాడు. అది పెచ్చుమీరిపోతున్నటువంటి దినాల్లో మరి దేవుని యొక్క ఉగ్రత. ఈ ఉదయ కాలంలో మనం మరి జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటనంటే, లోతు దేవుని యొక్క ఉగ్రత నుంచి ఎలాగా తప్పించబడ్డాడు? చూసావా? ఆ పట్టణంలో లోతు ఉన్నాడు. ఆ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. భయంకరమైనటువంటి అగ్నిగంధకంతో కాల్చబడేటువంటి పరిస్థితి. కానీ లోతు తప్పించబడ్డాడు. నీతిమంతుడైనటువంటి లోతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్రీస్తులో భద్రపరచబడినటువంటి జీవితాలు అవి తప్పించబడేటువంటి జీవితాలుగా ఉంటాయి. అందుకనే ఉదయకాలంలో నీ జీవితం, నా జీవితం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభువులో మన జీవితాలు ఉన్నాయా? ఆయన దయలో మనం ముందుకు సాగుతూ ఉన్నామా? ఆయన కృపలో మనం ఎదుగుతూ ఉన్నామా? ఆయన నామాన్ని మనం ఘనపరచగలుగుతూ ఉన్నామా? నేను ఎలాంటి భక్తిలో ఉన్నాను? నులివెచ్చని స్థితిలో ఉన్నానా? లేకపోతే మొక్కుబడిగా సాగిపోతుంది అనేకమైనటువంటి ఇలాంటి ప్రశ్నలకి సమాధానం మనలో దొరికితే మన ఆధ్యాత్మిక జీవితం అద్భుతమైనటువంటి మార్పులకు గురవుతుంది. కాబట్టి ఉదయకాలం పరిశీలనలోకి వెళదాం. పరిశీలించుకుందాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. పైనేమో దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని ఆ వాక్యం 18వ వాక్యం ముగింపులో ఉంది. పరలోకం నుంచి బయలుపరచబడిన ఉగ్రతని ఎవడు తట్టుకోగలడు? ఎవరు ఆపగలరు? అర్థమవుతుందా? అయితే ఒక దగ్గర అదే ఆదికాండంలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రాహాంతో ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు అబ్రహాం యొక్క దీనమైన ప్రార్థన బ్రతిమలాడుకున్నాడు. అయ్యా 50 మంది నుంచి తప్పించవా? అలాగా లోతు యొక్క రక్షణకు లోతు తప్పించబడటానికి అబ్రహాము యొక్క ప్రార్థన దేవునితో అబ్రహాంకు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన సాన్నిహిత్యం అది ఒక్కటి మాత్రమే లోతుని తప్పించగలిగింది. ఇంకేది కాదు. ఉదయకాలంలో మనం కూడాను దేని చేతనో మనం తప్పించుకోలేం, కానీ సద్భక్తి, దేవుని యందలి విశ్వాసము, దేవుని యందు సద్భక్తి, నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి మనం తప్పించబడతాం. ఎందుకని ఆయన కోపము, ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి అనంటే, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడంటే ఎవరు? ఏంటి? న్యాయవంతుడైనటువంటి దేవుడు. చెప్పకుండా చేస్తే అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడు, అవకాశం ఇస్తున్నాడు. సువార్త ప్రకటించబడుతూ ఉంది. యూసీవై టీం వారు నిజంగా కంటిన్యూస్‌గా మరి ఆదివారం సాయంత్రం అనుకుంటాను సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. వాక్య ధ్యానాలు ఉదయకాలంలో జరుగుతూనే ఉన్నాయి. అనేక మందికి దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించబడుతూ ఉంది. వాక్యము అనేక మందికి వివరించబడుతూనే ఉంది. భక్తిహీనత నుంచి భక్తిలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు దేవుడు నీకును నాకును అనుగ్రహించాడు. మరి ఎంతమంది నిద్రమత్తులై పోగొట్టుకుంటున్నారో, లేకపోతే ఎంతమంది ఇది ఏంటిలే అని నెగ్లెక్ట్ చేస్తున్నాడైతే మనకైతే తెలియదు. కానీ దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ప్రేరేపణ చొప్పున, ఆ భారం చొప్పున సత్య సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము వివరించబడుతూ ఉంది. విశ్వాసం నుంచి శ్రేష్టమైన విశ్వాసంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు
దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్యులకు సువార్త, మనకైతే వాక్య బోధ. ఇంకా ఎదుగునట్లుగా, ఆయన రూపంలోనికి మారునట్లుగా. కనుక దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారి మధ్య విశదపరచి ఉన్నది. విశదపరచుట అంటే క్లియర్‌గా చెప్పబడుట, తెలియపరచబడుట. ఇది దేవుని యొక్క ఏర్పాటు. అందుకనే దేవుడు తన శిష్యులు లేరగా తన ప్రేమించే వారికి ఏం ఆజ్ఞిచ్చాడనంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అద్భుతాలు చేయండి అని చెప్పలా ఆయన. ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి చెప్పలా. మానవుని రక్షించేది సువార్త. సువార్త అనగా శ్రేష్టమైనటువంటి వార్త, మంచి వార్త. నాశనమునకు జోగుతున్నటువంటి మానవుడు, నిత్య నరకాగ్నికి పరిగెడుతూ ఉన్నటువంటి మానవుని జీవితాన్ని కాపాడేది ఈ సత్య సువార్త. ఇది వారికి మంచి వార్త. లక్ష్య పెట్టారా? ఓకే. లక్ష్య పెట్టలేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు. కాబట్టి వినుట వలన విశ్వాసము, విశ్వాసం వలన నిరీక్షణ, నిరీక్షణ వలన శ్రేష్టమైన జీవితం. కనుక దీనికి అంతటికి కారణం ఏంటంటే సువార్త, సత్యము. సువార్త అనగా సత్యము. సత్యమును గూర్చి ప్రకటించుట, సత్యమై ఉన్నటువంటి యేసు ప్రభువును గూర్చి చెప్పడం నీ నా బాధ్యత. మనం అనుకుంటాం ఉదయకాలంలో సరిపోతుందిలే, ఆదివారాలు సరిపోతాయిలే. ఇవన్నీ కూడా ఎదగటానికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. నేర్చుకోవటానికి మాత్రమే. ప్రభువుని ఇంకా తెలుసుకోవటానికి మాత్రమే. కానీ ప్రకటించవలసినటువంటి స్థలాలు ఉన్నాయి. అక్కడ మనం ప్రకటిస్తున్నామా? ప్రకటించుట అనగా చెప్పడం అని మనం అనుకుంటాం. దానికన్నా ఎఫెక్ట్ అయింది ప్రదర్శించడం. క్రీస్తు యొక్క లక్షణాలను, గుణగణాలను మనం ఉన్న చోట్లో, మనకు దొరికినటువంటి వ్యక్తుల మధ్య ఆవిష్కరించుట క్రీస్తు ప్రేమను, పరిశుద్ధతను, దేవుని యొక్క కనికరాన్ని. కనుక గాస్పెల్ త్రూ లైఫ్, సువార్త అనేది జీవితము ద్వారా. ఎందుకనంటే సువార్త చెప్పడం అనేది ఇప్పట్లో వేరేగా అయిపోయింది. డబ్బుల కొరకు సువార్త చెప్పడం, పేరు కొరకు సువార్త చెప్పడం, ఏదో తృప్తి కొరకు పనిచేయడం కాదు. అంత మాత్రంతోనే కాదు. అవి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను, పరిశుద్ధతను, ఆయన యొక్క రూపాన్ని ఆవిష్కరించు. ఇది ఈ దినాలలో అవసరమై ఉన్నది. క్రీస్తు ప్రేమ లోకానికి అవసరమై ఉన్నది. క్రీస్తు యొక్క పరిశుద్ధత లోకానికి అవసరమై ఉన్నది. మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. మా బంధువులు ఇంకా హిందూస్ ఉన్నారు. వాళ్ళని చూస్తే ఎంతో బాధేస్తది. మా యొక్క కుటుంబాలలో నేను, మా అన్నయ్య రక్షణ పొందాం. మొన్న ఒక మ్యారేజ్‌కి, మా పెద్దన్నయ్య పాప మ్యారేజ్‌కి వెళ్తూ ఉంది. మేము చూస్తే అబ్బా! దేవుడు మా జీవితాల్లో ప్రవేశించకపోతే, మమ్మల్ని కనికరించకపోతే, మమ్మల్ని ఎంపిక చేసుకోకపోతే, ఈ దౌర్భాగ్య స్థితిలోనికి మేము కూడా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా! ఈ భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయే వాళ్ళం కదా! When we see the picture or any situation, we must know that. నేను చాలా సార్లు మా యొక్క ఫాలోవర్స్ అంటే మా బిడ్డలు, ఆత్మీయమైన బిడ్డలకి నేను చెప్తూనే ఉంటే, నాయనా మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు వెళ్ళాల్సొస్తుంది, చూడాల్సొస్తుంది. అయితే అక్కడ మనం చేయవలసింది ఏంటనంటే, ఏమి చేయకూడదో నేర్చుకోవాలి. కొన్ని చూసినప్పుడు ఏం చెయ్యాలో కూడా మనం నేర్చుకోవాలి. వెన్ ఇట్ ఈస్ గుడ్, దీన్ని నేను ఎలా చెయ్యాలి మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చాడు ఆ పరిస్థితి. వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇలా చెయ్యకూడదు, నేను ఇలాగ ఉండకూడదు, నేను ఇలాగ మాట్లాడకూడదు, అయి మనం గనక పాటించగలిగితే మనలో చాలా రెక్టిఫికేషన్ వస్తుంది. యెస్, ఐ రిమెంబర్ దట్. దేవుడు కనికరించకపోతే మేము కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయి ఉండేవాళ్ళమే కదా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భక్తిహీనత, ఇది దుర్నీతి, ఇది సత్యమును అడ్డగించేటువంటి పరిస్థితులు.
భయంకరమైనటువంటి దినాలు. ఈ భక్తి చాలులే అని అనుకుంటున్నావా? నో, 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 నో. నేను బాగున్నానని అనుకుంటున్నావా? జాగ్రత్త. వాక్యానుసారమైనటువంటి భక్తి. ఇందులో కూడా రకాలున్నాయా సార్? ఉన్నాయి. మనిషికి నచ్చిన భక్తి ఇది ఇంతే కాదు. దేవుని వాక్యానుసారమైన భక్తి కావాలి మనకు. ఆ శ్రేష్టతలోనికి మనం నడిపించబడుతున్నాం వాక్య బోధన ద్వారా. చాలా మంది వాక్యాలు చెప్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. బట్ నిజమైనటువంటి శ్రేష్టమైన భక్తి నాలో పెరుగుతూ ఉన్నదా, అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నీకు నాకు. చాలా క్లియర్‌గా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయన విశదపరచుట అంటే చాలా క్లియర్‌గా చెప్పడం అంట. ఇక అక్కడేమీ రహస్యాలు లేవు. దేవుడు నేరుగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడంట. కానీ మానవుడు వినటం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలు కొన్ని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్వరులై ఉన్నారు. నో రిప్లై అట్ ఆల్. సృష్టిని చూసినప్పుడు, ఈ యొక్క భూమిని చూసినప్పుడు, సముద్రాలను చూసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలను చూసినప్పుడు, ఈ మధ్య ఒక దేశంలో కూడా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు, డిజాస్టర్స్ వచ్చాయి. చూస్తే బిల్డింగ్లు గాల్లో లేచిపోతున్నాయి బొమ్మల్లాగా. ఒక ఇన్సిడెంట్ లో ఫ్లైట్లు లేచి ఎగిరి అవతల పడిపోయినాయి. ఈ సృష్టిలో గాలికి ఎంత శక్తి ఉంది, నీటికి ఎంత శక్తి ఉంది. సముద్రంలో ఉన్నంత వరకు అది ఆహ్లాదమే. అయితే అది ఉప్పెనగా మారితే తట్టుకోగలడా మనిషి? టెక్నాలజీ ఎక్కడ నిలవగలదు? ఈ పర్వతాలు ఒక్కసారి పేలితే ఏమైపోతాయి? ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంది, అందులో ఎంత భయానకమైన పరిస్థితులు గుప్తమై ఉన్నాయి. సముద్రం పైకి గంభీరంగా కనపడుతుంది, కానీ లోపల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇది దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనం. ఇవన్నీ కూడా మానవుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. రీసెర్చ్ లో తెలియబడుతూనే ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహాజ్ఞానం ముందు, ఆయన కార్యముల ముందు వారు నిరుత్తరులై ఉన్నారు. దేర్ వాజ్ నో రిప్లై ఎట్ ఆల్. అంటే నోరు మూసుకుని ఉన్నారు అని అర్థం మన భాషలో. అయితే మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఒక పక్క సృష్టి బోధిస్తూనే ఉంది, బాబు సృష్టికర్తరా నాయన, ఆయన యొక్క కార్యాలు చూడు, మన నిర్మాణం అద్భుతం, మనలో ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని రక్తనాళాలు ఉన్నాయి, ఎన్ని కణాలు ఉన్నాయి, కోట్ల కణాలు ఉన్నాయంట. అద్భుతం. కనుక దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమో అవన్నీ తెలుసు మనిషికి. ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు, ఆయన సృష్టి మాట మహత్తు చేత ఎంత గంభీరమైన సృష్టి జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఉదయకాలంలో తెలుసుకోవాలి, శూన్యములో దేవుడు కలుగునుగాక అనగా ఇంత గొప్ప నిర్మాణము సృష్టి జరిగితే ఆ మాట నిన్ను నన్ను కదిలించడం లేదా? అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నీకు తగలటం లేదా, సెగ తగలటం లేదా? సెగ తగలని భక్తి, సెగ తగలని భక్తి, కాల్చబడినటువంటి భక్తి, ఆ చెత్త తగలబట్టం లేదు. ఆత్మీయ సోమరితనం కాల్చబట్టం లేదు, ఇంకా మారటం లేదు, ఇంకా ఎదగాలని ఆశ లేదు. దేవుడు అంటున్నాడు, ఈజ్ నాట్ మై వర్డ్ ఫైర్. అగ్ని వంటిది అగ్ని కాదా?
నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా? నీ హృదయం బండలాగా చేసుకున్నావు. బండలాగా అయిపోయావు. ఓ మానవుడా! మృదువైనటువంటి హృదయాన్ని నేనిస్తే దాన్ని నీవు మొద్దుబార చేసుకున్నావు కదా! మంచి గ్రహించలేకపోతున్నావు కదా! ఎంత చెప్పినా కూడా నా గతింతే, నా భక్తింతే, నా పద్ధతింతే అనుకుంటున్నావు కదా! మనం ఎక్కడో ఎవరినో గూర్చి ఆలోచిస్తున్నామేమో! మనల్ని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో, కొన్ని కొన్ని ఏరియాస్‌లో మనం చాలా కఠినంగా ఉంటాం. మార్పు నొల్లని వారంగా ఉంటాం. అప్‌గ్రేడ్ కాని వారంగా ఉంటాం. ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఓహో! నేను కరెక్ట్. నేనింతే. నా భక్తింతే. నా బోధింతే. నా మార్గం ఇంతే. ఇతరులకు చెప్పే స్థాయికొచ్చేసా నేను. నేను ఇతరులకు చెప్తున్నాను. జాగ్రత్త. ఇతరులకు చెప్పు నీకు నీవుగా బోధించుకోవా? అది మర్చిపోయాం. మనకు మనం బోధించుకోవడం మర్చిపోయాం. నిజమేనండి. నిజంగా ఈ రోజుల్లో తట్టి లేపేటువంటి వాక్య బోధ అవసరమైనది మానవులకు. పగలగొట్టేటువంటి సుత్తె వంటి వాక్యం అవసరమైనది. కాల్చే అగ్ని వంటి వాక్యం అవసరమైనది. దైవ సేవకులు గూడా అలాంటి వాక్యం అందించడానికి ముందు రావటం లేదు. ఎందుకంటే అక్కడ గూడా గుండె రిపేర్‌లో ఉంది. అక్కడ గూడా కాల్చబడటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే సువార్తను ధైర్యంగా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. నయమానొచ్చాడు. ఈ మధ్య మేము బైబిల్ స్టడీ అమ్మాయిని ఉపయోగించుకున్నాడు దేవుడు. తద్వారా నయమాను ఎలీషా దగ్గరకొచ్చాడు. ఎలీషా గారి మాట విన్నాడు. మొదట వినలేదు. తర్వాత తన అసిస్టెంట్ చెప్పిన దాన్ని బట్టి మనసు మార్చుకొని, కోపం తగ్గించుకొని వెళ్లి మునిగాడు. స్వస్థపరచబడ్డాడు. మళ్ళా ఎలీషా దగ్గరకొచ్చి బంగారం, వెండి కానుకలు ఇవ్వబోతే రోషము కలిగిన దైవజనుడు నో నాకొద్దక్కర్లేదు ఎళ్ళన్నాడు. అబ్బా! ఎలాంటి దైవజనుడండి. ఎలాంటి గొప్ప దేవుడండి. అసలు ఈ దేశపు మట్టి కూడా శ్రేష్టమైంది. అయ్యా! ఎలీషా గారు నాకు చిన్న పర్మిషన్. కొంత మట్టి నేను తీసుకెళ్తాను బాబు. నీ దేవుడులాంటి దేవుడు ఈ లోకంలోనే లేదు. జీవము కలిగిన దేవుడు. సైన్యాధిపతి చేత దేవుడు శ్రేష్ఠుడు అని ప్రకటించబడటంలో కీలక పాత్ర వహించినటువంటి ఆ చిన్నది, ఆ దైవజనుడు ఎలీషా. కానీ ఒకే స్పాట్‌లో 2 వ్యక్తిత్వాలు మనం చూస్తూ ఉన్నాం. ద ఫస్ట్ పర్సన్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా కనపడుతూ ఉన్నాడు. ఈ పిచ్చోడికి డబ్బు ఇవ్వబోతే తీసుకోలేదు. వెండి పోతే తీసుకోలేదు. డబ్బు తీసుకుపోతే అయ్యయ్యో! పోగొట్టుకున్నాడే. రథంలో మళ్ళీ వెనక్కెళ్ళిపోతూ ఉంది ఇదంతా. పరిగెడుతూ ఉన్నాం. రన్నింగ్ ఆఫ్టర్ గోల్డ్, జ్యువెల్లరీ, మనీ. రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్. మానవుని యొక్క పరుగు ఇలాగుంది. రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్. సంపాదన పట్ల. సంపాదించుకోవడం. ఎలా సంపాదించుకోవాలి? ఎలా పొందుకోవాలి? ఉచితం, ఉచితం, ఉచితం. ఉచిత బస్సు ప్రయాణాలు. ఆ మధ్య నేనెప్పుడు ఎక్కలేదు కూడా. రన్నింగ్ ఆఫ్టర్ నేమ్ అండ్ ఫేమ్, ఐడెంటిటీ, ఎలివేషన్, స్టైల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ఉదయకాలంలో నా మాటలు ఎవరికైనా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే సహించండి. శిల్పి చేత చెక్కబడకపోతే సుందరాకారం ఆ రాతికి, ఆ విగ్రహానికి రాదు. ఈరోజు నిద్రపుచ్చేటువంటి మాటలు, మెప్పుకోలు మాటలు కాదు. నిన్ను అత్యంత సుందర రూపంలోనికి చెక్కేది ఏంటి అంటే, నీలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను సరిచేసేటువంటి దేవుని యొక్క మాటలు. ఆయన మహాశిల్పి చెక్కుతున్నాడు. మనలో ఒక లోపం ఒకవేళ కనపడి చెప్పబడిందా? నా దేవుడు నన్ను ప్రేమించి, నాకు శ్రేష్టమైన రూపంలో ఆటంకంగా ఉన్న దాన్ని తీసివేస్తున్నాడు అని భావిస్తే, ఆయన రూపం మనకొస్తుంది. ఆయన పోలిక మనకొస్తుంది. లోనికి ఎదుగుతాం.
ఈ వినీత్ అన్న నా గురించి చెప్పాడు, సురేష్ చెప్పాడు, లేకపోతే శ్రీను గారు ఏంటబ్బా! వరప్రసాద్ అన్న వచ్చాడంటే ఏదో ఒక విమర్శ ఉంటదేమో. దేవుడు చెక్కబడటానికి ఇష్టపడదాం మనం. సమయం అయిపోతూ ఉంది. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం మనం వాక్య భాగాలు చూసుకుందాం. ఇప్పుడు ముగించుకుందాం. దేవుడు విశదపరిచినప్పుడు అది వారికి విశదపరచెను. అదృశ్య లక్షణములనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం వలన తేటపరచు కనుక వారు నిరుక్తులై ఉన్నారు. 20 వచనం వరకు మనం చూసుకుందాం. కాబట్టి ఉదయ కాలంలో మనల్ని మనం శ్రేష్టమైనటువంటి ఎదుగుదలకు అప్పగించుకుందాం. ప్రభువా నన్ను చెక్కు, నన్ను ఇంకా శ్రేష్టతలోనికి నడిపించు. నాలో ఉండే అలవాటు, నాలో ఉండేటువంటి ఇంకొకటి అన్నిటినీ ప్రభువా నాకు చూపించు. నన్ను నీ రూపంలోనికి మార్చు. ఆశపడదాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన దేవుడు. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. తండ్రి, సజీవుడైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా కూడా కాచి కాపాడి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చిన ఆయన ఈ సమయంలో మీ సన్నిధిలో చేరుకొచ్చినందుకే స్తోత్రాలు. దయగల తండ్రి, మీరు ఆసన వాడుకుని ఇచ్చిన వాక్యం కొరకే స్తోత్రాలు. నిజంగా మా జీవితాల్లో ప్రభువా నా తండ్రి, మేము దేవుని ఎరిగియు ఆ విధంగా మేము గనక నా తండ్రి దేవుని మహింపరచకపోతే నాయన దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో మీరు తెలియజేస్తూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు. సమస్త భక్తిహీనత మీద ప్రభువా నా తండ్రి, మీ యొక్క కోపం పరలోకం నుంచి నాయన బయలుపరచబడుతూ ఉంటున్నట్టుగా నా తండ్రి మేము నాయన సరి చేసుకోవడానికి సహాయం తెచ్చేయండి. నాయమానవలే ప్రభువా నా తండ్రి మొదట వినకపోయిన తర్వాత లోబడి ప్రభా మిమ్మల్ని దేవునిగా గుర్తిస్తూ వచ్చాడు మాలో. ప్రభా అదేవిధంగా తండ్రి నాయన మీకు అవిధేయకరంగా ఏమైనా ఉంటే ఆ ఉన్నటువంటి వాటిని ప్రభా మీ వాక్య వెలుగులో నాయన చూసుకొని సరి చేసుకోవడానికి సహాయం తెచ్చేయండి. భక్తిహీనత నుంచి విడుదల దయచేయండి. మీద నిజమైన విశ్వాసం కలిగి మిమ్మల్ని మహిమపరిచే కృప మాకు అందరికీ దయచేయమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.